నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ సుర్గా. ప్రపంచంలోనే ఎక్కువగా ఫ్యూయల్ యూజ్ చేసే దేశాల్లో ఇండియా ఒకటి. ప్రతిరోజు దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ పై ఆధారపడి ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో ఇండియాలో ఫ్యూయల్ వాడకం కూడా వేగంగా పెరుగుతోంది. భారత్ ప్రతిరోజు 10 నుంచి 11 కోట్ల లీటర్ల పెట్రోల్ను వినియోగిస్తుందని అంచనా. ఈ భారీ సంఖ్య రోజువారీ జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు ఫ్యూయల్ ఎంత ముఖ్యమో తెలుపుతుంది. పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ భారత్లో డీజిల్ వినియోగం చాలా పెరిగింది. ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, ఇండస్ట్రియల్ మెషినరీ వంటి భారీ వాహనాలు ప్రధానంగా డీజిల్తో నడుస్తాయి. ఈ వాహనాలు ఎక్కువ దూరాలు ట్రావెల్ చేయడానికి పెద్ద మొత్తంలో ఫ్యూయల్ వినియోగిస్తాయి. దీనివల్ల భారత్లో రోజువారీ డీజిల్ వినియోగం దాదాపు 30 నుంచి 40 కోట్ల లీటర్లుగా అంచనా వేశారు. ఈ అపారమైన డిమాండ్ను తీర్చడానికి దేశమంతా నగరాలు, పట్టణాలు, రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటయ్యాయి. వేలాది ఫ్యూయల్ స్టేషన్స్ ప్రతిరోజు పనిచేస్తాయి. కోట్ల రూపాయల విలువైన ఇంధనాన్ని విక్రయిస్తాయి. ఈ అధిక అమ్మకాల కారణంగా పెట్రోల్ బంకుల యజమానులు భారీ లాభాల్ని సంపాదిస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే వాస్తవానికి వారి ఎర్నింగ్ స్ట్రక్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. పెట్రోల్ బంక్ యజమానులు ఇంధన ధరల్ని లేదా లాభాలను స్వయంగా నిర్ణయించరు. వారి ఆదాయాలు ఫిక్స్డ్ కమిషన్ రూపంలో వస్తాయి. దీన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సెట్ చేస్తాయి. గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) డేటా ప్రకారం పెట్రోల్ బంక్ యజమానులకు కిలో లీటర్ పెట్రోలుకు దాదాపు 3,144 కమిషన్ వస్తుంది. 1 కిలో లీటర్ 1000 లీటర్లకు సమానం. దీనర్థం డీలర్ లీటరు పెట్రోల్కు దాదాపు 3.14 సంపాదిస్తాడు. బిల్ వాల్యూకి ఈ స్మాల్ ఎక్స్ట్రా % కూడా యాడ్ అవుతుంది. అయితే డీజిల్ అమ్మకాలపై వచ్చే కమిషన్ పెట్రోల్ కంటే తక్కువ. పెట్రోల్ పంపుల యజమానులు కిలో లీటర్ డీజిల్కు దాదాపు 1,389 సంపాదిస్తారు. ఇది లీటర్కు దాదాపు 1.38 వరకు ఉంటుంది. పెట్రోల్ మాదిరిగానే బిల్లింగ్ విలువకు ఈ స్మాల్ % యాడ్ అవుతుంది. లీటర్కు కమిషన్ బాగానే కనిపించినప్పటికీ పెట్రోల్ పంపును నడపటం వల్ల భారీ నిర్వహణ ఖర్చులుంటాయి. వీటిలో సిబ్బందికి జీతాలు, విద్యుత్ జనరేటర్ ఖర్చులు, యంత్రాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంటాయి. రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు, సేఫ్టీ, సెక్యూరిటీ ఎక్స్పెన్స్లు అదనం. ఈ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పెట్రోల్ పంపు యజమాని లాభంగా పరిగణిస్తాడు.